అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. జనరల్ బజార్ ఎంట్రన్స్ దర్గా ఉంటుంది. దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. ఫర్దర్ గా మీకు ఏదైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మా దగ్గర పూజ సంబంధించి, అలాగే వెడ్డింగ్ సంబంధించి, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి అన్ని వెరైటీస్ దగ్గర ఉంటాయి అనమాట. యాక్చువల్గా మేము హోల్సేల్ సప్లయర్స్ అండి. సో మీకు ఏదైనా స్టాక్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇంతకు చెప్పినట్టు మీరు వీడియో కాల్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తూ ఉంటాను. దగ్గర అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అది మీకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి యాంటిక్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా బేస్ మెటల్ మాత్రం ప్యూర్ జర్మన్ సిల్వర్ వస్తుంది. దానిపైన హ్యాండ్ మేడ్ కార్వింగ్ వస్తుంది. దానిపైన యాంటీ ఫినిషింగ్ చేపిస్తాను. అలాగే ప్యూర్ సిల్వర్ పాలిష్ చేపిస్తాను. శాంపుల్ మీరు చూడండి. ఇది యాక్చువల్గా ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి యాంటీ కలెక్షన్ లో ఉన్న ప్లేట్. అయితే మొత్తం కార్వింగ్ వస్తుంది, చుట్టూ అంతా కార్వింగ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఏంటంటే శంఖ చక్ర నామం వచ్చే విధంగా మేము డిజైన్ చేసాము. ఇంటర్నల్ గా కూడా మీకు డిజైన్ ఉంటుందండి. అయితే దీంట్లో జస్ట్ క్యాజువల్ గా నేను ఒక శాంపుల్ పీస్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అయితే కొంతమంది ఏంటంటే ఇలా ప్లేట్ లో కార్వింగ్ మాత్రమే కాకుండా ఇలా అష్టలక్ష్మి ఉండే విధంగా అడుగుతారు. సో అష్టలక్ష్మి ఉండే విధంగా కూడా చెప్పించాను చూడండి. అయితే ఇప్పుడు శాంపుల్ సైజెస్ మాత్రం మీకు చూపిస్తున్నాను కదా. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అయితే ఇది పూజ రిలేటెడ్ సంబంధించి వాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే వెడ్డింగ్ లో యూస్ చేయడం కోసం ఇలా జల్లెడ అడుగుతారండి. మంగళ స్నానం జల్లెడ అంటాం కదా. సో దీంట్లో కూడా అష్టలక్ష్మి వచ్చే విధంగా తెప్పించాను. ఒకవేళ అష్టలక్ష్మి వద్దనుకుంటే కార్వింగ్ ఉండే విధంగా కూడా చెప్పించాను. సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది జస్ట్ స్మాల్ సైజ్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. దీంతో పాటు పూజ దగ్గర యూజ్ చేసుకోవడం కోసం చూస్తున్నారు కదా, పంచపాల అంటాం మనం. అయితే పైన ఎక్కువ శాతం పికాక్ డిజైన్ వస్తుంటుందండి. అలా కాకుండా లక్ష్మి లేదా గణేష్ ఆ విధంగా డిజైన్ చేపించాము. అయితే 4 బౌల్స్ కాకుండా 5 బౌల్స్ చేపించాము. చూస్తున్నారు కదా, 5 బౌల్స్ విత్ కింద ఎలిఫెంట్ లెగ్ స్టాండ్ అండి. అయితే మీరు గమనించాలి, ఏదైతే పైన మీరు ఐడల్ చూస్తున్నారో కార్వింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా నా దగ్గర 4 బౌల్ది అలాగే 2 బౌల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి కొంతమంది ఏంటంటే ఇలా బౌల్ షేప్ అడుగుతున్నారండి. దీంట్లో కూడా శంఖచక్ర నామం వచ్చే విధంగా తెప్పించారు. అది చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి చుట్టూ అంతా కూడా మొత్తం కార్వింగ్ వచ్చేస్తుంది. లోపల మాత్రం చూసారు కదా, లేదర్ వర్క్ ప్రింటింగ్ వస్తుంది. అయితే ఇది ప్రసాదం పెట్టడానికి యూస్ చేసుకోవచ్చు, అలాగే అక్షంతల కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది గంగాలం టైప్ మోడల్ ప్లాన్ చేసామండి. అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను. అలాగే వెడ్డింగ్ లో యూస్ చేస్తారు కదండి, సోలా అంటే బియ్యం కొలవడానికి వాడతారండి. సో ఇలా సోలా మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో కలెక్షన్ కోసం యూస్ చేసుకోవడానికి చెంబు అండి. డిజైన్ కూడా చూడండి, షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా గ్రాండ్ గా ఉంటుందండి. వర్క్ కూడా చూడండి ఒకసారి. ప్యూర్ సిల్వర్ వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళతో చేపిస్తాను కాబట్టి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అందులో కార్వింగ్ సంబంధించి అంటే అలా కూడా ఉంది, అలాగే అష్టలక్ష్మి కావాలంటే అలా కూడా ఉంది. దీంట్లో సైజెస్ కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ కూడా దగ్గర అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. మరొకటి ఏంటంటే కనుక ఫ్లవర్ బాస్కెట్ చాలా మంది అడుగుతున్నారండి. సో అలా అని చెప్పేసి నేను శాంపుల్స్ తెప్పించాను. చుట్టూ చూడండి కార్వింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. అయితే ఏంటంటే మన ట్రెడిషనల్ కి సంబంధించి ఉండే విధంగా ప్లాన్ తోటి ఈ విధంగా అంతా కార్వింగ్ చేపించేసాను. సైజ్ కూడా బాగుంటుంది, కట్టుకోవడానికి కంఫర్ట్నెస్ కూడా ఉంటుందండి. అలాగే దీంతో పాటు ఏంటంటే కొంచెం డెప్త్ ఉండే విధంగా బౌల్ టైప్ మోడల్, అలాగే ప్లేట్ అంటే 2 టైప్ యూస్ చేసుకోవడానికి అనుకూలంగా అడిగారు కాబట్టి ఈ విధంగా చేపించానండి. దీంట్లో బకెట్ కూడా అడుగుతున్నారని చెప్పేసి ఇలా బకెట్ మోడల్ వచ్చింది. అలాగే తులసి పాట్స్ కూడా వచ్చాయి. తులసి పాట్ లో కూడా ఇది నేను మీకు రౌండ్ షేప్ ఉన్నది నేను చూపిస్తున్నాను. రౌండ్ షేప్ అండి. దీంట్లో అష్టలక్ష్మి మోడల్ వచ్చింది. అయితే కొంతమంది ఏంటంటే ఈ తులసి పాట్ లో రౌండ్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్ అడుగుతారు, అలాగే హెక్సాగాన్ షేప్ అడుగుతారు. సో అన్ని రకాలు కూడా తెప్పిస్తాను. అయితే బేసన్ టైప్ మోడల్ మీరు చూడండి ఒకసారి. సైడ్ కి కార్వింగ్ కూడా చూడండి, అలాగే డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా గ్రాండ్ అనమాట, రిచ్ లుక్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మీరు యాంటిక్ ఐటమ్స్ ఏదో చూస్తున్నారో ఇది మీ ఫంక్షన్ లో చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంటర్నల్ గా కూడా వర్క్ ఇచ్చాను. కాకపోతే ఏంటంటే ఇంటర్నల్ గా ఏదో ప్రొడక్ట్స్ వేస్తారు కాబట్టి ఎక్కువ ఎంబోజింగ్ చేయకుండా బయట మాత్రమే ఎక్కువ ఎంబోజింగ్ ఇచ్చాను అనమాట. చాలా బాగా వచ్చింది. పైన షేప్ కూడా డిజైన్ టైప్ లోటస్ డిజైన్ టైప్ మోడల్ లా ప్లాన్ చేసి తెప్పించాను. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ అడిగే వాళ్ళకి ఇలా స్మాల్ సైజ్ ఉంది. దీంట్లో కొంచెం స్మాల్ అడిగే వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి.
అలాగే వెడ్డింగ్ లో లేదా పూజలు యూజ్ చేసుకోవడానికి బనానా ట్రీస్ అడుగుతున్నారు. సో బనానా ట్రీస్ కూడా చూసారు కదా, దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. ఒక శాంపుల్ లాగా నేను మీకు చూపిస్తున్నాను. అయితే దీంట్లో మీరు గమనించాలి, లీవ్స్ అయినా కానీ, అలాగే పైన గెల అయినా కానీ, లేదంటే కింద కూడా కార్వింగ్ అష్టలక్ష్మి కూడా చాలా బాగా వచ్చింది. అంటే అష్టలక్ష్మి కూడా మీరు గమనించాలి ఏంటంటే ప్రతి రూపం, అంటే 8 రూపాయలు ఉంటాయి కదా, 8 రూపాయలు కూడా ప్రతి రూపం కూడా మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్ గా నాకు ఫ్లవర్ వాస్ టైప్ లో కావాలండి అని చెప్పి అడుగుతూ వచ్చారు. మరికొంతమంది ఏంటంటే కనుక గృహప్రవేశం టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పి అనుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఈ టైప్ లో కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తున్నారు. సో అలా నేను చేపించాను అనమాట. అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. నేను శాంపుల్ సైజ్ యాక్చువల్గా కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. సో దానికి తగ్గట్టు నేను చేపించి నేను ఇప్పుడు శాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఆ కార్వింగ్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే ప్రతి డిజైన్ కూడా, అంటే మీరు ఏదైనా సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎనిమల్ టైప్ చూస్తున్నారు మీరు, అలాగే ఒక లీఫ్ టైప్ చూపిస్తున్నారు, అలాగే ఒక ట్రీ టైప్ మోడల్ చూస్తున్నారు. అంటే ఏది చూసినా కూడా చాలా పర్ఫెక్ట్ క్లారిటీతో ఉంటుంది అనమాట. ఇదేంటంటే కనుక ప్యూర్ సిల్వర్ వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళతో చేపిస్తూ ఉంటాం. సో పర్ఫెక్ట్ గా చాలా లుక్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా సైడ్ పికాక్ డిజైన్ ఇచ్చాను. కొంతమంది ఏంటంటే కనుక పికాక్ కాకుండా నార్మల్ ప్లేన్ అంటారు, అలా కూడా చేపిస్తూ ఉంటాను. దీంట్లో బనానా ట్రీ కొంచెం స్మాల్ సైజ్ ఉందండి. అయితే ఇందాక మీరు చూసింది అష్టలక్ష్మి చూసారు, ఇదేంటంటే అష్టలక్ష్మి కాకుండా కంప్లీట్ కార్వింగ్ వర్క్ ఉంటుంది. మరొకటి శాంపుల్ పీస్ ఫ్లవర్ వాజ్ అండి. సో దీంతో పాటు ఇప్పుడు ఏదైతే మీరు యాంటిక్ చూసారో, యాంటిక్ లోనే కొంతమంది ఏంటంటే విగ్రహాల మోడల్ అడుగుతూ ఉంటారు, లేదంటే కొంతమంది దీపాలు అడుగుతూ ఉంటారు. దీపాల్లో కూడా కామాక్షి దీపం టైప్ కావచ్చు, లేదంటే కనుక మామూలుగా మంగళహారతి ఇచ్చే దీపాలు అలా కావచ్చు, లేదంటే కొంతమంది పెద్ద హైట్ కావాలంటారు. సో అవి కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మీకు అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు యాంటిక్ కలెక్షన్ లో మరికొన్ని ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నానండి. అయితే చాలా మంది ఏంటంటే విగ్రహాలు కూడా అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఇంత ముందు విగ్రహాలు ఎక్కువ శాతం ఏంటంటే బ్రాస్ లో తీసుకునేవారు. బట్ ఏంటంటే బ్రాస్ లో వచ్చేసరికి ఏదైతే ఫేస్ ఫినిషింగ్ ఉందో, లేదంటే ఏదైతే వర్క్ ఉంటుందో అదనేది క్లారిటీ ఉండేది కాదు. సో అందుకని ఇప్పుడు అందరి కోసం అనేది పర్ఫెక్ట్ క్లారిటీ తోటి నేను ఐడియాస్ కూడా చెప్పిస్తూ వచ్చాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఐడియాస్ మీరు గమనిస్తూ ఉండండి. ప్రతి ఐడల్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వస్తుంది. ఎగ్జాంపుల్ శాంపుల్ మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ మీరు ఒక విగ్రహం చూస్తున్నారు కదా, ఫేస్ అయినా కానివ్వండి, లేదంటే కనుక జ్యువెలరీ పర్పస్ అయినా కానివ్వండి, లేదంటే కనుక సైడ్ కంటే చేతిలో పట్టుకున్న ఆ శంఖచక్రలా కానివ్వండి, ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఒకసారి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. అంటే లోటస్ మీద కూర్చున్నట్టు వచ్చిందనమాట. అలాగే మీరు ఏదైతే గమనిస్తున్నారో, అయితే మీరు ఈ రూపం చూసినప్పుడు ఆ రూపం వెంటనే గుర్తుపట్టే విధంగా ఉంటుంది అనమాట. అంటే క్లమ్జీ డిజైన్ అలా కాకుండా చాలా పర్ఫెక్షన్ తో వస్తుంది. అలాగే మిగతా ఏదైనా సరే పర్టికులర్ ఒక డిజైన్ కాకుండా ఏది చూసినా గానీ చాలా బాగుంటుంది. అయితే కొంతమంది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఐటమ్స్ లో మీరు ఏదైతే చూస్తున్నారో రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు. సో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా తెప్పించాను. కొంతమంది ఏంటంటే పర్టికులర్ ఇలా పాదాలు కావాలని చెప్పి కూడా అడిగారండి. సో అందుకని తెప్పించాను. చూడండి ఒకసారి, ఎంబోదింగ్ చూసారు కదా, శంఖచక్రం ఎంబోదింగ్ కూడా చాలా బాగా వచ్చింది. పాదాల దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఒకసారి చూడండి, ఇప్పుడు వెనక పక్క కూడా చూపిస్తాను, చూసారా చాలా బాగా వచ్చింది, గ్రాండ్ గా వచ్చింది కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమంది రిటర్న్ గిఫ్ట్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అయితే దీంతో పాటు ఇలా శంఖ మోడల్ కానివ్వండి, ఇలాంటి ఇలా కవెంట్ కాఫ్ కానివ్వండి, సో ఇలా అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే వెడ్డింగ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఇలా పన్నీర్ బుట్టి కూడా అడుగుతూ ఉంటారు. చూడండి ఒకసారి, పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్నెస్ వస్తుంది. పన్నీర్ చల్లేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. పర్ఫెక్ట్ సైజ్ ఉంటుందండి. అయితే దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంటాయి, బట్ ఇది స్టాండర్డ్ సైజ్ అండి ఇది. అలాగే కుబేర్ కొంచెం కూడా తెప్పించారు. అలాగే దీంట్లో కొన్ని రకాల బౌల్స్ ఉన్నాయి. అలాగే కుంకుమ బన్ని కూడా ఉంది. దీంట్లో కూడా రౌండ్ షేప్ మోడల్, అలాగే పైన సీతులు ఉండే విధంగా ఉన్నాయి. అలాగే రౌండ్ షేప్ మోడల్ మరొక డిజైన్, అలాగే బౌల్స్ విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్. సో ఇంకోటి మీరు గమనించారు కదా, విత్ స్టాండ్ లో లెగ్ చూడండి ఒకసారి, మరొకటి విత్ స్టాండ్ లో ఎలిఫెంట్ మోడల్ చూడండి ఒకసారి. సేమ్ అలాగే విత్ స్టాండ్ లోనే మళ్ళీ రౌండ్ షేప్ మోడల్ మీరు గమనిస్తున్నారు కదా. అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అయితే దీంట్లో మళ్ళీ కామాక్షి దీపం టైప్ కూడా అడుగుతుందని చెప్పి అలా కూడా నేను తెప్పించాను. ఇంకోసారి దీంట్లో కూడా గమనించాలి మీరు, కామాక్షి దీపం టైప్ మోడల్ కూడా వర్క్ ఫినిషింగ్ కూడా మీరు గమనించాలి, చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు నేను మీకు కొన్ని వెరైటీస్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. బట్ ఏంటంటే ఏదైనా సరే మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్న టైంలో వర్క్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే కనుక ఆన్లైన్ లో చూస్తూ చాలా వరకు అది జర్మన్ సిల్వరా కాదా అనేది చాలా మంది ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది బేస్ మెటల్ జర్మన్ సిల్వర్. మరొకసారి నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా మీకు గుర్తుంచుకోండి, జర్మన్ సిల్వర్ అంటే పైన ఉన్న ఫినిషింగ్ కారే కాదు. ఎగ్జాంపుల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా దగ్గర చాలా బ్యాక్ సైడ్ అన్ని బౌల్స్ అవన్నీ చూస్తున్నారు కదా. సో ఈ బౌల్స్ అవన్నీ కూడా మీకు పైన ఫినిషింగ్ మాత్రం సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుంది. బట్ బేస్ సిమెంట్ లో వచ్చేసరికి ఏంటంటే దాంట్లో బ్రాస్ కూడా ఉంటుంది, అలాగే కాపర్ కూడా ఉంటుంది అనమాట.
మరికొన్ని చోట్ల ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టీల్ మీద కూడా పాలిషింగ్ చేస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక బేస్ మెటల్ వచ్చేసరికి మీరు గమనించారు కదా, అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. అలాగే బ్రాస్ కాపర్ లాగానే జర్మన్ సిల్వర్ కూడా ఒక సపరేట్ మెటల్. అయితే దీనిపైన మళ్ళీ మనం పాలిష్ చేపిస్తాం. అది బ్రాసే కానివ్వండి, కాపర్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, జర్మన్ సిల్వర్ కానివ్వండి, ఏదైనా సరే బేస్ మెటల్ మాత్రమే, దానిపైన కంపల్సరీ మనం పాలిష్ చేయించాల్సిందే. అయితే ఏంటంటే సిల్వర్ కోటెడ్ అంటే ఐటమ్స్ ఇందాక చెప్పినట్టు బ్రాస్, కాపర్, స్టీల్ మీద మాత్రమే పాలిష్ చేపిస్తాం. వీటన్నిటిని సిల్వర్ కోటెడ్ అంటాం. జర్మన్ సిల్వర్ అంటే బేస్ మెటల్ జర్మన్ సిల్వర్, దానిపైన నక్ష వర్క్ చేసేసి దానిపైన ప్యూర్ సిల్వర్ పాలిష్ చేపిస్తాం అనమాట. దాన్ని మనం జర్మన్ సిల్వర్ అనాలి, కానీ పైన చూసిన ఫినిషింగ్ మాత్రం జర్మన్ సిల్వర్ అనకూడదు. అయితే ఇప్పుడు ఏదైతే జర్మన్ సిల్వర్ చెప్తున్నానో అది సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సిల్వర్ కోటెడ్ తీసుకున్నారు, జర్మన్ సిల్వర్ తీసుకున్నారు, కానీ మెయింటెనెన్స్ మాత్రం ఒకటే సేమ్. అది మీకు డల్ అవుతుంది, తర్వాత మళ్ళీ మీరు కోల్గేట్ పౌడర్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, నార్మల్ షైన్ వచ్చేస్తుంది. ఒక చిన్న తేడా ఏంటంటే సిల్వర్ కోటెడ్ అనేది లాంగ్ లైఫ్ కి పనికిరాదు, జస్ట్ టెంపరీ కోసం మాత్రమే అనమాట. సో ఏంటంటే తక్కువ బడ్జెట్ కావాలి, లేదంటే కనుక జస్ట్ వన్ టైం పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే సిల్వర్ కోటెడ్ బెస్ట్ ఆప్షన్స్. కానీ లాంగ్ టైం కావాలి, సో ఏంటంటే నాకు ప్యూర్ సిల్వర్ కొనడం కాకుండా ప్యూర్ సిల్వర్ అదే టైప్ ఆఫ్ క్వాలిటీ కావాలి, అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ కావాలి, కానీ తక్కువ బడ్జెట్ కావాలని చూసారా. సో వాళ్ళ గురించి ఈ జర్మన్ సిల్వర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వ్యూవర్స్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ప్యూర్ సిల్వర్ షాప్ వాళ్ళకి కావచ్చు, లేదంటే హోల్సేల్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు అనమాట. సో అందుకని ఒకవేళ వ్యూవర్స్ మీరు ఏమైనా సరే బిజినెస్ సంబంధించి ఉన్నారనుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, మీకు కూడా నేను సప్లై చేస్తానండి. సో అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి. మరొక విషయం ఏంటంటే నా దగ్గర ప్రతి ప్రొడక్ట్ మీద నేను బార్కోడ్ మెన్షన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది కుబేర్ కొంచెం కావచ్చు, సో దీనిపైన కూడా బార్కోడ్ ఉంటుంది. లేదంటే ఇందాక మీరు విగ్రహం చూశారు, దీనిపైన కూడా బార్కోడ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రేట్ నా దగ్గర ఏది ఉండదు, అంటే ప్రతి ప్రొడక్ట్ మీద బార్కోడ్ మెన్షన్ చేస్తాను. దానిపైన నేను మీకు హోల్సేల్ గా డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మరికొంతమంది ఏంటంటే కనుక కస్టమర్స్ బిజినెస్ చేసేవారు చాలా చోట్ల నన్ను అడిగారు అనమాట, మా దగ్గర బార్కోడ్ సిస్టమ్ ఉండదండి, సో మీరే బార్కోడ్ వేసి నాకు ఇచ్చేసేయండి, దాన్ని బట్టి నేను సేల్ చేసుకుంటా అంటారు. సో అన్నిటి మీద బార్కోడ్ వేసుకొని నేను మీకు సేల్ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా మీరు సేల్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఇంతకు మీరు చూసారు కదా, కామాక్షి దీపం అలా కావచ్చు, దీంట్లో కూడా మాణిక్యాల టైప్ అలా కావచ్చు, లేదంటే కనుక హారతి ఇచ్చే విధంగా కావచ్చు, ఇలా కూడా కంఫర్ట్ వేసి పట్టుకోవడానికి వీలుండే విధంగా ఇలా కూడా కావచ్చు, అన్ని కూడా ఉన్నాయి. దీంట్లో కూడా దీపాలు కూడా మీరు గమనించాలి, స్మాల్ సైజ్ దీపాల నుంచి అన్ని పెద్ద సైజ్ కూడా. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కేవలం ఒక శాంపుల్ వరకు మాత్రమే సైజ్ చూపిస్తున్నాను, ఎందుకంటే స్టాండర్డ్ సైజ్ కాబట్టి. కానీ పెద్ద సైజ్ దీపాలు కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. పెద్ద సైజ్ అంటే అప్రోచ్ చెప్పాలంటే 3 feet 4 feet హైట్ వరకు కూడా దీపాలు నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో అన్ని ఇప్పుడు చూపించడం కుదరదు కాబట్టి నేను కేవలం కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. అందులో కాల్గడి తాంబాలము, చెంబు, ఉంగరాల బిందె, తరంబరాల బేసను అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ట్రై చేయండి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో యాంటీ ఫినిషింగ్ కాకుండా కంప్లీట్ ప్లేన్ సిల్వర్ ఫినిషింగ్ ఎలా ఉన్నాయి అక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి ప్లేన్ ఫినిషింగ్ లో ఉండే విధంగా ఐటమ్స్ అన్ని చూపించబోతున్నాను. అయితే ఇందులో ఇంతకు ముందు మీకు యాంటీ ఫినిషింగ్ లో ఏ విధంగా చూపించానో అలాగే వెడ్డింగ్ సంబంధించి కూడా దీంట్లో ఉన్నాయి, అలాగే పూజ రిలేటెడ్ సంబంధించి కూడా ఉన్నాయి, అలాగే రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కూడా దీంట్లో ఉన్నాయి అనమాట. సో కొన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో ఇప్పుడు మీరు దియాస్ చూస్తున్నారు. సో ఈ దియాస్ లో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రమే. అప్పుడు చెప్పాలి 8 inches సైజ్ ఉంటుందండి హైట్ వచ్చేసరికి టాప్ టు బాటమ్. అయితే ఇది రిమూవబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి రెండో పార్ట్, ఇది మూడో పార్ట్. ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కనుక వాళ్ళున్న పర్పస్ ప్రకారం నాకు ఇంత హైట్ వద్దండి, నేను తక్కువ హైట్ లో కావాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ మధ్యలో ఉన్న రాడ్ తీసేసి ఇది ఇక్కడ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 2-in-1 టైప్ యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీరు చూసిందంతా కూడా నక్షి వర్క్ అండి, కార్వింగ్ ఉంది కదా, దీంట్లో రకరకాల డిజైన్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ఇది 3 parts ఉంది, అలా కాకుండా 2 parts కూడా దగ్గర అవైలబిలిటీ ఉందండి. దీంతో పాటు ప్లేన్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా ప్లేన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొంచెం స్మాల్ సైజ్ నక్షి వర్క్ అంటే ఇలా స్మాల్ సైజ్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే పూజ దగ్గర యూజ్ చేసుకోవడం కోసం కలెక్షన్ చెంపులు అడుగుతూ ఉంటారు. అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కంప్లీట్ నక్షి వర్క్ మాత్రమే ఉంది. ఇంకోటి ఏంటంటే స్మాల్ సైజ్ అండి, రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సేమ్ దీంట్లో నక్షి వర్క్ అంటే అష్టలక్ష్మి కాకుండా నేను నక్షి వర్క్ మాత్రమే చూపిస్తున్నాను. నక్షి వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో ఉంటుంది, గమనించండి ఒకసారి. అలాగే నక్షి వర్క్ కాకుండా పర్టికులర్ అష్టలక్ష్మినే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. ఇదేంటంటే వరలక్ష్మి పూజ టైంలో వాటిలో అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా కూడా నేను చేపించాను. సో ఏంటంటే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి, నేను మీకు శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. అయితే నక్షి వర్క్ అలాగే అష్టలక్ష్మి కాకుండా ప్లేన్ అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే ఇలా ప్లేన్ కూడా తెప్పించానండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఇందాక అష్టలక్ష్మి చూసిన వాటిలో అయినా సరే, ప్లేన్ అయినా సరే, దీంట్లో అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ప్రసాదం కోసం కూడా అడుగుతూ ఉంటారు, అలాగే అక్షంతల కోసం కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా నేను తెప్పిస్తున్నాను. ఇదంతా కూడా స్పెషల్ కార్వింగ్ వర్క్ అండి. సో దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి, విత్ స్టాండ్ వస్తుంది.
పైన అంతా కూడా రౌండ్ షేప్ అన్నమాట. ఇక్కడ మీరు పైన గమనిస్తున్నారు కదా, ప్లేన్ కాకుండా జస్ట్ లైట్ గా డిజైన్ లో ఉండేలాగా ప్లాన్ చేశాను. దీంట్లో కొంచెం షేప్ డిఫరెంట్ అండి. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, చాలా క్యూట్ గా చాలా గ్రాండ్ గా ఉంది కదా. నక్షి వర్క్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. పైన షేప్ పరంగానే కూడా చాలా బాగా వచ్చింది. ఇదేంటంటే వితౌట్ స్టాండ్ అనమాట. కొంచెం స్మాల్ సైజ్ అడిగే వాళ్ళకి సేమ్ ఇదే స్పెషల్ వర్క్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా కూడా వస్తుంది. సేమ్ దీంట్లో కూడా మళ్ళీ ఇందాక చెప్పినట్టు సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది కూడా డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రసాదం పెట్టడానికి కూడా బాగుంటుందండి. అలాగే దీంతో పాటు పంచపాలి కూడా అవైలబిలిటీ ఉన్నాయి నా దగ్గర. పంచపాలిలో 2 బౌల్ కావచ్చు, అలాగే 3 బౌల్ మళ్ళీ బౌల్ సైజ్ కూడా చిన్నది పెద్దది, అలాగే 4 బౌల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో ఒకవేళ కొంతమంది గ్లాసెస్ కూడా అడుగుతూ ఉంటారండి. ఇలా నా దగ్గర లేజర్ వర్క్ ఫినిషింగ్ తో గ్లాసెస్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో 2 షేప్స్ అండి, మీరు చూస్తున్నారు కదా, 2 షేప్స్ అవైలబిలిటీ, కానీ కంప్లీట్ అంతా లేజర్ వర్కేనండి. కొంతమంది ఏంటంటే తీర్థం కోసం అని చెప్పేసి స్మాల్ సైజ్ అడుగుతూ ఉంటారు. గ్లాస్ చూసారు కదా సార్, నా చేతిలో పట్టే విధంగా ఉంది స్మాల్ సైజు. ఇది కూడా కంప్లీట్ నక్షి వర్క్ మోడల్ వచ్చింది. అలాగే బౌల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి నా దగ్గర. ఈ బౌల్స్ కూడా విత్ స్టాండ్ ఉన్నాయి, వితౌట్ స్టాండ్ కూడా ఉన్నాయి. దీంట్లో నక్షి వర్క్ కానివ్వండి, అలాగే ప్లేన్ ఫినిషింగ్ కానివ్వండి, అంతే బౌల్ సైజ్ కూడా కొంచెం బిగ్ సైజు, కొంచెం మీడియం సైజు. అలాగే దీంట్లో కూడా మళ్ళీ కొంతమంది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అడుగుతుంటారు కాబట్టి ఇలా శంఖ్ చక్ర నామం టైప్ ఉండే విధంగా ప్లాన్ చేసాం. మళ్ళీ దీంట్లో కూడా సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొంతమంది కటోరీ టైప్ మోడల్ అంటారు కదా, అంటే బౌల్ షేప్, అలా కూడా దగ్గర సైజెస్ తెప్పించాను. ప్లేట్స్ లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇక్కడ నక్షి వర్క్, ఇంటర్నల్ గా నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ మిషన్ మేడ్ వస్తుంది. అంటే ఫినిషింగ్ కూడా, అంటే ఎంబోజింగ్ వర్క్ అయినా కానివ్వండి, లేదంటే ఫినిషింగ్ అయినా కానీ చాలా బాగా వస్తుంది. దీంట్లో మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి. జస్ట్ మీకు శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చూసారు కదా, పెద్ద సైజు కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఎంబోజింగ్ వర్క్ అయినా కానీ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అయితే ఇలా నక్షి వర్క్ మోడల్ కాకుండా లేజర్ వర్క్ టైప్ మోడల్, అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నాకు దీపాల కింద పెట్టడం కూడా కావాలని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా తెప్పించాను. దీంట్లో అన్ని మిక్సింగ్ కలర్స్ అయిన డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని రకాల సైజెస్ కూడా మీరు చూస్తున్నారు. ఇది స్మాల్ సైజు, దీంట్లో నుంచి బిగ్ సైజ్ చూడండి ఒకసారి. ఈ సైజ్ వరకు అన్ని కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, దీంట్లో ఇందాక మీకు చెప్పినట్టుగా అన్ని ఐటమ్స్ చూపించడానికి అంత టైం సరిపోదు కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంతో పాటు నా దగ్గర రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరికొంతమంది ఏంటంటే కనుక ఇలా జర్మన్ వాటికి సంబంధించి కాలుగడికి తాంబాలం కానీ, అలాగే చెంబు కానీ, ఉంగరాల బిందె కానీ ఇలా కూడా అడుగుతూ ఉంటారు. సో జర్మన్ సంబంధించి, అలాగే జర్మన్ యాంటీ కలెక్షన్ సంబంధించి, అలాగే మీనాకరి డిజైన్ సంబంధించి అన్ని ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే వీటిలో రిటర్న్ గిఫ్ట్ కూడా ఉన్నాయండి. అంటే జర్మన్ లో కూడా, అలాగే సిల్వర్ కోటెడ్ లో కూడా. సిల్వర్ కోటెడ్ అంటే మీకు చెప్పాను కదా, సో అలా సిల్వర్ కోటెడ్ కూడా నాకు అవైలబిలిటీ ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. అయితే వెడ్డింగ్ ఐటమ్స్ అంటే ఎక్కువ శాతం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కాలుగడిగే తాంబాలము, చెంబు, అలాగే తలంబ్రాల బేసన్ కూడా అవైలబిలిటీ ఉంటాయి కదా. సో అవే చూపిస్తున్నాను. అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు బేసన్ చూపిస్తున్నాను. అయితే బేసన్ లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇదంతా కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిందండి. పైన షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండే విధంగా ప్లాన్ చేసి తెప్పించాను. అయితే చాలా వరకు బేసన్ లో ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే నాకు 3 kg కావాలంటారు, కొంతమంది 5 kg అంటారు, కొంతమంది 8 kg అంటారు, కొంతమంది 15 kg కూడా అంటూ ఉంటారు. సో అన్ని రకాల సైజు ఉండే విధంగా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది 5 kg పట్టే విధంగా ఉంటుందండి. దీంట్లో ఒక 15 kg అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు రెండిట్లో కూడా మీరు కార్వింగ్ చూడండి ఒకసారి, చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వస్తుంది అనమాట. ఎంబోజింగ్ అయినా కానివ్వండి, లేదంటే డిజైన్ అయినా కానివ్వండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మీరు ఇక్కడ లీవ్స్ అన్ని చూస్తున్నారు, లేదంటే ఒక ఫ్లవర్ పాట్ టెంపల్ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు ఉండదు. వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ షేప్ తోటి యాడ్ అవుతూ వస్తుంటది. లీఫ్ కూడా ఒక చిన్న ట్రీ టైప్ మోడల్, ప్లాంట్స్ మోడల్ ఉన్నాయి కదా, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో యాడ్ అవుతూ వస్తాయి. చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే కనుక ఈ ఐటమ్స్ మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది ప్యూర్ సిల్వర్. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇది జర్మన్ సిల్వర్, కానీ ప్యూర్ సిల్వర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మించిపోయే విధంగా ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మీరు తాంబాలం, చెంబు ఉన్నాయి కదా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇదంతా కూడా కార్వింగ్ ఉండే విధంగా వాడతారు కాబట్టి ఇలా మొత్తం కార్వింగ్ చేపించాను. దీంట్లో షేప్ చూడండి ఒకసారి. దీంట్లో మరొక షేప్, అంటే కొంతమంది వాళ్ళ చాయిస్ బట్టి అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఆప్షన్స్ పరంగా యాడ్ చేశానండి. సో ఇది పైన ఇంకోటి షేప్ కూడా డిఫరెంట్ మీరు గమనిస్తూ ఉన్నారు కదా, 2 రకాల షేప్స్ చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది స్టాండర్డ్ సైజ్ అండి. ఇది కాలుగడిగే తాంబాలంతో పాటు వచ్చే చెంబులు స్టాండర్డ్ సైజ్ గా ఉంటాయి. అయితే దీనికి మ్యాచింగ్ ఉండే విధంగా కాకుండా కొంచెం ఇంకో గ్రాండ్ గా ఉండాలి, అంటే వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా కొత్తగా ఉండాలి అనే విధంగా నేను ప్లాన్ చేశాను. అది ఇప్పుడు మీకు తాంబాలం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి వర్క్ చూడండి ఒకసారి. వావ్, చాలా బాగుంది కదా. సో ఏదైతే వర్క్ మీరు చూస్తున్నారో డిఫరెంట్ డిజైన్స్ ప్లాన్ చేస్తూ వస్తున్నాం అనమాట. అంటే ఎప్పుడు చూసినా గానీ సంథింగ్ కొత్త డిజైన్ బాగుంది అనే విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను.
ఇంకోటి ఏంటంటే ఏదైతే లోపల విడుతుందో అంటే కరెక్ట్ కాళ్ళు పట్టే విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకొని చేస్తాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళు పెద్దగా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ లెంత్ మేము తీసుకుంటాము, దాని తగ్గట్టు చేసుకుంటూ వస్తాము. మరొక విషయం ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం కాళ్ళు కడిగే టైంలో నీళ్ళు అనేది తాంబాల నుంచి బయట పొరలకూడదని చెప్పి అంటారు అనమాట. సో అందుకని డెప్త్ కూడా కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం ప్లాన్ చేస్తూ ఉంటాము. సో అందుకని పర్ఫెక్ట్ సరిపోతుంది, అంటే నీళ్లు బయట పొరడానికి అవకాశం ఉండదు, రెండు కాళ్ళు పెట్టినా కూడా పర్ఫెక్ట్ ఉండే విధంగా. సో దీంతో పాటు ఏదైతే మరికొంతమంది నాకు సిల్వర్ ఫినిషింగ్ అడుగుతూ ఉంటారో అలా ఇలా సిల్వర్ ఫినిషింగ్ వాళ్ళు కూడా చేపించాను. బట్ ఏంటంటే ఇది జర్మన్ సిల్వర్ కాదండి, ఇందాక యాంటిక్ లో చూసిన వాటి మాత్రమే జర్మన్ సిల్వర్. దీన్ని మనం సిల్వర్ కోటెడ్ అంటాం. రీజన్ ఏంటంటే కనుక ఇది ఇత్తడండి, ఇది కూడా ఇత్తడిది, ఇది కూడా ఇత్తడిది. ఇత్తడి దానిపైన నక్షి వర్క్ చేసేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేపించాం. దీన్ని మనం సిల్వర్ కోటెడ్ అంటాం. వాస్తవంగా మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇత్తడి దాని మీద కడుగుతాలని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అలా ఈ విధంగా ప్లాన్ చేసాం అనమాట. మరొకటి ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్ తో పాటు సిల్వర్ ఫినిషింగ్ చూస్తారు, ఇప్పుడు మీనాకరీ ఫినిషింగ్ లోకి వస్తున్నారు. చూడండి ఒకసారి, మీనాకరీ డిజైన్ చాలా బాగా వస్తుందండి. యాక్చువల్గా ఇది మన ట్రెడిషనల్ సంబంధించిందండి. సో దీంట్లో కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా బేసన్ లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో దీనికి ఈక్వల్ గా ఉండే విధంగా కాలగడిగే చెంబు, అలాగే దీనికి ఈక్వల్ గా ఉండే విధంగా తాంబలం కూడా. సో మీకు ఏదైనా కలర్స్ చూస్తున్నారు కదా, సో కలర్ అంతా కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో ఇందాక మీరు చూసినట్టుగా ఇప్పుడు దీంట్లో తాంబాలం చెంబాట్లో కూడా మళ్ళీ సైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెడ్డింగ్ సంబంధించి చూసారు. అయితే మరికొన్ని ఐటమ్స్ సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ నా దగ్గర మెటల్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే మీనాకరీ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, ఎంఎస్ ఐటమ్స్ కూడా అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో కొన్ని ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. అయితే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ లో నా దగ్గర ఎంత మీకు చెప్పినట్టు వుడెన్ ఐటమ్స్, మెటల్ ఐటమ్స్, అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్, సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి. అయితే ఇందాక మీరు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కొన్ని అయితే చూసారు మీరు. అయితే దాంతో పాటు వుడెన్ ఐటమ్స్ చూపించబోతున్నాను. అయితే పర్టికులర్ వుడెన్ కాదు, సో కొన్ని ఐటమ్స్ మీకు చూపించబోతూ చూస్తుండండి. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని కూడా దాదాపు లాస్ట్ ప్రైస్ లో, అంటే మీకు చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చే విధంగా ప్లాన్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా ఇది మన ట్రెడిషనల్ సంబంధించింది మీనాకరీ డిజైన్ అంటాము. సో సైజు 8x8 వస్తుంది, అంటే స్క్వేర్ షేప్ వస్తుంది. కింద లెగ్ కూడా మెటల్ లెగ్ వస్తుంది. ఇది కేవలం 139 రూపీస్ మాత్రమే. 139 రూపీస్కి 8x8 సైజు చాలా బాగుంటుంది. అయితే దీంట్లో కొంతమంది ఏం చేశారంటే ఇలా కౌ టైప్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి ఇలా కూడా తెప్పించేసాను. సైజ్ కూడా 8x8, సో మీకు చాలా బాగా వస్తుంది. ఇది కూడా ఏంటంటే జీరో మెయింటెనెన్స్, అంటే లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ విధంగా ఉంటుంది. ప్రతి పీస్ కూడా బాక్స్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది. 139 రూపీస్ మాత్రమే. అయితే దీంట్లో మిగతా సైజ్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. దీంతో పాటు మరికొంతమంది ఏంటంటే కనుక రిటర్న్ గిఫ్ట్ కొంచెం తక్కువ బడ్జెట్ కూడా కావాలని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని ప్లాన్ చేశాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు జ్యువెలరీ బాక్స్ పర్పస్ తెప్పించాను. ఇంటర్నల్ గా అయితే కనుక వెల్వెట్ కూడా ఉంటుంది. సో జ్యువెలరీ వేసుకోవచ్చు, అలాగే పూజ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సైజు 4x4 వస్తుంది. 99 రూపీస్ మాత్రమే. దీంట్లో కొంచెం బిగ్ సైజ్ వస్తుందండి. సైజు 6x4 సైజ్ వస్తుంది. దీంట్లో ఇదొక డిజైన్ ఉంది, అలాగే ఇలా పికాక్ డిజైన్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉందండి. రెండు కూడా మీకు సైజ్ ఒకటి వస్తుంది. ఇంటర్నల్ గా వచ్చేసరికి ఏంటంటే వెల్వెట్ కూడా ఉంటుంది. ఇది 129 రూపీస్ మాత్రమే. దీంట్లో కొంచెం బిగ్ సైజ్ అడుగుతుందని చెప్పేసి ఇలా ఈ సైజ్ కూడా తెప్పించాను. పైన పికో డిజైన్ ఉంటుంది, ఎంబోజింగ్ వర్క్ ఉంటుంది. సేమ్ ఇందాక చూపించినట్టుగానే లోపలంతా కూడా వెల్వెట్ వస్తుంది అనమాట. ఇది ఏ పర్పస్ కానీ ఇవ్వడానికి బాగుంటుంది. 169 రూపీస్ మాత్రమే అనమాట ఇది. దీంట్లో మన ట్రెడిషన్ సంబంధించి కొంతమంది ఏంటంటే జ్ఞాపకార్థం కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారంటే పర్టికులర్ స్టీల్ ప్రొడక్ట్ కావాలని చెప్పి అంటూ ఉంటారు. సో దాని గురించి ఇలా నేను స్టీల్ ప్రొడక్ట్ కూడా యాడ్ చేస్తూ వచ్చాను. దీంట్లో దగ్గర 3 సైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. స్మాల్ సైజు, అలాగే మీడియం సైజు, అలాగే బిగ్ సైజు. సో 99 రూపీస్, 129 రూపీస్, 149 రూపీస్. సో చాలా వరకు ఏంటంటే గృహప్రవేశం సంబంధించి కావచ్చు, లేదంటే ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి చాలా మంది ఏం చేశారంటే కనుక గోమాత లేదంటే కనుక ఆవు దూడని చెప్పి అంటూ ఉంటాం మనం. అవి చాలా తక్కువ బడ్జెట్ కావాలని చెప్పి అడుగుతూ వచ్చారు. సో వాళ్ళందరి కోసం ఏం చేసామంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 59 రూపీస్ మాత్రమే. అయితే దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది, అలాగే ఇలా గోల్డ్ ఫినిషింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. 59 రూపీస్ మాత్రమే అండి ఇది. ఇది కూడా లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉండే విధంగా ఉంటుంది. ప్రతి పీస్ కూడా మీకు బాక్స్ పీస్ ప్యాకింగ్ వస్తుంది. దీంతో పాటు కొంచెం బిగ్ సైజ్, దీంట్లో యాంటిక్ ఫినిషింగ్ ఉంది. యాంటిక్ ఫినిషింగ్ ఇది 79 రూపీస్ మాత్రమే. సేమ్ ఇది కూడా జీరో మెయింటెనెన్స్ అండి. అయితే కొంచెం ఇంకా బిగ్ సైజ్ కావాలి అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా తెప్పించామండి. 109. అయితే ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు జీరో మెయింటెనెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండి ఇది. వీటితో పాటు ఇలా పిచ్ వైజ్ జార్స్ మాల్ కూడా తెప్పించేసాము. ఇది కూడా దగ్గర అవైలబిలిటీ ఉంది. 109 మాత్రమే అనమాట. దీంట్లో అన్ని రకాల కలర్స్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి.
దీంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఇలా బౌల్ విత్ స్పూన్ కావాలని చెప్పి అంటూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, అది మీకు గోల్డ్ విత్ సిల్వర్ ఫినిషింగ్ లో ఉంది, లోటస్ షేప్ లో ఉంది. అయితే ఇది 109 రూపీస్. దీంట్లో కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ అడుగుతుందని చెప్పేసి ఇలా కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ లో తెప్పించాను. ఇది ఇట్లా మీకు వెల్వెట్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఇది కూడా 109 అండి. ఇందాక మీరు పిచ్ ఫ్రై జార్ చూసారు కదా, ఇది ఇలా చాక్లెట్ బాక్స్ టైప్ మోడల్ వస్తుంది. ఇది 159 రూపీస్ అండి. దీంట్లో ఇలా మీకు డక్ షేప్ మోడల్ చూస్తున్నారు కదా, ఇది 79 రూపీస్ అండి. ఇది కుంకుమ బన్ని కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా స్లైడింగ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంత మీరు చూసిన దానిలాగానే జీరో మెయింటెనెన్స్ సంబంధించిన ప్రొడక్ట్. అలాగే దీంట్లోనే ఇలా డబల్ ఎలిఫెంట్ టైప్ మోడల్ అడుగుతున్నారు. సో ఇలా కూడా నేను తెప్పించాను. ఇది కూడా మీకు ఆఫర్ రేట్ లో ఉంది, 159 రూపీస్ మాత్రమే. అయితే దీంట్లో మీరు గమనించారు కదా, మధ్యలో గణేష్ వచ్చింది, పైన ఏమో లక్ష్మి వచ్చింది. గణేష్ అంటే గణేష్ ఉంది, లక్ష్మి అంటే లక్ష్మి ఉంది. ఏదికంటే అది కూడా దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. సో ఇందాక వ్యూవర్స్ మీకు చెప్పినట్టుగానే సో అన్ని ఐటమ్స్ చూపించేంత అవకాశం ఉండదు కాబట్టి నేను కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే నేను మీకు ఆఫర్ ప్రైస్ చెప్పాల్సి వచ్చింది. సో ఇంకా మిగతా సంబంధించి ఏదైనా సరే ఆఫర్ రేట్ కావాలన్నా, లేదంటే క్వాంటిటీ కావాలన్నా, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే మీకు చెప్పాల్సింది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఏదైనా సరే మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి అన్ని చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి మ్యాక్సిమం ఐటమ్స్ నా దగ్గర ఆన్ ది స్పాట్ రెడీ క్వాంటిటీ ఉంది. సో మీరు ఆన్ ది స్పాట్ ఒకవేళ మీరు కావాలనుకున్నా కూడా ఆన్ ది స్పాట్ మీకు ఇచ్చడానికి నా దగ్గర క్వాంటిటీ కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కొన్ని ప్రొడక్ట్స్ ఆ టైంలో అవైలబిలిటీ లేకపోతే మాత్రం 100% నేను ఆర్డర్ తీసుకుని చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు ఏదైనా సరే క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు ఆన్ ది స్పాట్ ఇచ్చేయడానికి నేను అన్ని కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు కొన్ని చూసారు కదా, ఆ వెడ్డింగ్ సంబంధించి అలాగే పూజకి సంబంధించి కొన్ని చైర్స్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అవి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఏదైతే రిటర్న్ గిఫ్ట్ దాంట్లో మీరు చూసారో, దీంట్లో పిచ్ ఫ్రై మోడల్ చాలా మంది అడుగుతున్నారు కదా, సో అందులో ట్రేస్ మోడల్ కూడా వచ్చాయి. సో కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో జర్మన్ సిల్వర్ సంబంధించి ఇందాక దాకా మీరు చూసిన ఐటమ్స్ అవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన ఐటమ్స్ అనమాట. అలా కాకుండా కొన్ని ఐటమ్స్ దగ్గర జర్మన్ సిల్వర్ లో ఇంపోర్టెడ్ మెటల్ కూడా ఉన్నాయి. ఇంపోర్టెడ్ మెటల్ ఏంటంటే కనుక లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉండే విధంగా అనమాట. సో ఇవన్నీ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అన్ని టోటల్లీ ఇంపోర్టెడ్. సో ఏంటంటే మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా బయట పెట్టినా కూడా ఏం కాకుండా ఉండే విధంగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా వాషబుల్ అండి. సో అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే ఈ ఐటమ్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ కోసం అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చేసామంటే అందులో ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ ఏం చేసాము, అది ఆఫర్లో పెట్టాము. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది చూడండి, సైజు అప్రాస్ 9.5 ఇంచెస్ వరకు ఉంటుంది. తక్కువ డెప్త్ మోడల్ అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది. లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉండే విధంగా ఉంటుంది. ఫ్రూట్స్ పెట్టడానికి కావచ్చు, లేదంటే కనుక మంగళహార సెట్ కోసం కావచ్చు, మల్టిపుల్ గా అంటే మధ్యలో మీరు విగ్రహం పెట్టడం కావచ్చు, యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్ ఎంఆర్పి 1200 రూపీస్ అండి. క్వాంటిటీ తీసుకుంటే కనుక, అంటే రిటర్న్ గిఫ్ట్ సంబంధించి మాత్రం చెప్తున్నాను, క్వాంటిటీ తీసుకుంటే ఆఫర్ ప్రైస్ 599 రూపీస్ మాత్రమే. 599 ఆఫర్ ప్రైస్, బట్ క్వాంటిటీ తీసుకునే వరకు అండి. సో దీంట్లో నా దగ్గర కొన్ని మెటల్ ఐటమ్స్ ఉన్నాయి. సో అది కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మెటల్ ఐటమ్స్ అంటే కనుక ఇంతకు మీరు చెప్పినట్టుగా ఇది పిచ్ వే మోడల్ వస్తాయండి. ఈ పిచ్ వే మోడల్ లో సైజు 6 ఇంచెస్ ఉంది. అలాగే దీంట్లో 8 ఇంచెస్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉందండి. దీంట్లో అన్ని కూడా మళ్ళీ మిక్స్డ్ కలర్స్ వస్తే మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఏదైతే పిచ్ వే దాంట్లో ఉన్నాయో ఇది ఆఫర్ ప్రైస్ 199 రూపీస్ మాత్రమే. దీంట్లో 8 ఇంచెస్ సైజు 169 రూపీస్ మాత్రమే ఇది. అయితే పిచ్ వే కాకుండా సేమ్ ఇదే టైప్ మోడల్లో కొంతమంది ప్లేన్ అడుగుతూ వచ్చారు. అంటే ఇంటర్నల్ గా పిచ్ ఏం లేకుండా ప్లేన్ అడుగుతున్నారు. సో అలా ప్లేన్ దాంట్లో కూడా దగ్గర 6 ఇంచెస్ కూడా అవైలబిలిటీ ఉంది. అలాగే 8 ఇంచెస్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఇది 139 రూపీస్ మాత్రమే. ఇది 169 రూపీస్ మాత్రమే. మరి చెప్తున్నానండి, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కోసం కాబట్టి క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ వర్తిస్తుంది. అయితే దీంట్లో ఇప్పటిదాకా మీరు చూసింది వితౌట్ హ్యాండిల్ కదా, కొంతమంది ఇలా విత్ హ్యాండిల్ అడుగుతుందని చెప్పేసి ఇలా విత్ హ్యాండిల్ మోడల్ కూడా తెప్పించాను. చూడండి ఒకసారి, సైజు 4 ఇంచెస్ విత్ హ్యాండిల్ 109 రూపీస్ అండి. దీంట్లో 5 ఇంచెస్ కూడా వచ్చాయి. అలాగే ఇలా 6 ఇంచెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఏదైనా సరే దగ్గర క్వాంటిటీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్. సో ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి చూసేసారు కదా. సో ఇప్పుడు నేను మీకు చైర్స్ చూపించబోతున్నాను. జర్మన్ సిల్వర్ చైర్స్ విత్ కుషన్, వితౌట్ కుషన్ అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో దానికి వెళ్దాం మనం. సో ఇప్పుడు నేను మీకు చైర్స్ చూపించబోతున్నానండి. అయితే దీంట్లో ఏంటంటే విత్ కుషన్ ఉంది, వితౌట్ కుషన్ కూడా ఉన్నాయి. అందులో హైట్, స్మాల్ హైట్, బిగ్ హైట్ అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీ శాంపుల్ గా చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ మీరు చూడండి ఒకసారి, కుషన్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది, గ్రాండ్ గా ఉంది. అయితే దీంట్లో బ్యాక్ సపోర్ట్ కూడా కుషన్ వచ్చింది, గమనించారు కదా. అయితే దీంట్లో హైట్ కూడా స్టాండర్డ్ హైట్ అండి. ఇది చాలా పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా కుషన్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట. అయితే దీనికి కంప్లీట్ గా స్క్వేర్ షేప్ మోడల్ వస్తుంది. ఇంకోటి స్టాండర్డ్ సైజ్ అండి. కింద ఇంకొకటి ఏంటంటే మీరు మరొకటి చూస్తున్నారు, కుషన్ మోడల్ చూస్తున్నారు, బ్యాక్ సపోర్ట్ కుషన్ మోడల్ కూడా చూపిస్తూ ఉన్నారు.
అయితే దీంట్లో అన్ని రకాల డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అయితే జస్ట్ ఒక శాంపుల్ గా నేను కొన్ని ఐటమ్స్ చూపించబోతున్నాను కదా. అయితే ఒకసారి మీరు బ్యాక్ సపోర్ట్ కుషన్ అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఆ అబ్బాయి కూర్చున్నాడు కదా. సో ఏంటంటే స్టాండర్డ్ సైజ్ విధంగా ఉండే విధంగా ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే హైట్ చూస్తున్నారో ఈ హైట్ అనేది కూడా స్టాండర్డ్ హైట్ గా ఉంటుందండి. సో ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఆనుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ బోన్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. దీంట్లో మరొకటి ఏంటంటే కనుక మహారాజా చైర్ అని చెప్పేసి మరొక మోడల్ తెప్పించాను. చూడండి ఒకసారి స్టాండర్డ్ హైట్ ఉంటుందండి ఇది. దీంట్లో ఏంటంటే వెడ్డింగ్ టైంలో కూడా కూర్చోడానికి కంఫర్ట్నెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హైట్ కూడా నీ మీద అంటే మోకాల మీద ఒత్తిడి పడకుండా ఉండే విధంగా హైట్ మెజర్మెంట్ మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. బ్యాక్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా కూర్చోడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మరొక డిజైన్ కూడా మోడల్ ప్లాన్ చేసాము. చూడండి ఒకసారి కింద లెగ్ అది ఎలిఫెంట్ లెగ్ మోడల్ టైప్ వస్తుంది. బ్యాక్ సపోర్ట్ కూడా కంప్లీట్ కుషన్ మోడల్ టైప్ వచ్చింది. అయితే ఇది ఏదైతే కుషన్ ఉందో ఇది రిమూవ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసాం అనమాట. డిజైన్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. దీంట్లో ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ధోతి ఫంక్షన్ టైంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుంటూ వచ్చామండి. సో ఇప్పుడు మీరు చూసిన వాటితో పాటు కొంతమంది ఏం చేస్తారంటే కనుక సారీ పెట్టి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మేము సారీ పెట్టి కూడా మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అయితే సారీ పెట్టిలో ఏంటంటే కనుక పర్టికులర్ మెజర్మెంట్ ఉంటుంది. సో ఆ మెజర్మెంట్ ప్రకారం మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. అయితే ఒక శాంపుల్ పీస్ దగ్గర రెడీగా ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం కంప్లీట్ ప్యూర్ జర్మన్ సిల్వర్ తో అండి. ఇంటర్నల్ అంతా కూడా టీక్ వుడ్ ఉంటుంది. టీక్ వుడ్ పైన కార్వింగ్ చేసేసి ఈ విధంగా తెప్పించు. చూడండి ఒకసారి డెప్త్ చాలా బాగుంటుంది. వాళ్ళు పెట్టినా కూడా చాలా ఫ్రీగా ఉండే విధంగా ఉంటుంది అనమాట. సో పైన కార్వింగ్ అంతా కూడా చూడండి ఒకసారి చాలా గ్రాండ్ గా ఉంది, చాలా అద్భుతంగా వచ్చింది. ఎక్కడైనా కూడా నక్షి ఫినిషింగ్ అనేది కూడా మిస్టేక్ అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో చేయడం జరిగిందండి. కింద లెగ్స్ కూడా ఇచ్చాము కొంచెం హైట్ ఉండే విధంగా. మరొకటి ఏంటంటే మీరు మెయింటైన్ చేసుకునేడానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో దీనితో పాటు ఏదైతే ఇంకా మీరు చైర్స్ ఇందాక మీరు చూస్తున్నారో రకరకాల షేప్స్ కానీ రకరకాల డిజైన్స్ కానీ బ్యాక్ సపోర్ట్ లో కూడా మళ్ళీ షేప్ కానీ చాలా బాగా వచ్చింది. దీంట్లో మరొకటి ఏంటంటే కనుక బ్యాక్ సపోర్ట్ లో కూడా స్ట్రైట్ గా ఉండే విధంగా కూడా ప్లాన్ చేసాము. అయితే ప్లేన్ కుషన్ కాకుండా కొంచెం డిజైన్ ఉండే విధంగా కుషన్ పైన డిజైన్ ఉండే విధంగా, అలాగే లెగ్స్ కూడా మీరు గమనించాలి. ఇందాక మీరు ఫస్ట్ చూసిన లెగ్స్ దానికి సంబంధించి ఇక్కడ లెగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. దీంట్లో కూడా మరి కొంచెం డిఫరెంట్ ఉండే విధంగా మరొక మోడల్ మీరు చూడండి ఒకసారి. విత్ కుషన్ బ్యాక్ సపోర్ట్ మాత్రం కుషన్ లేదండి, మొత్తం కార్వింగ్ వచ్చేసింది. లెగ్స్ డిజైన్స్ కూడా ఇంత మీరు చూసిన దాంతో పోలిస్తే మరొక రకం డిజైన్ అండి. అంటే ఏది చూసినా మరొకటి కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్ కార్వింగ్ ఉండే విధంగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా కార్వింగ్ ఉండే విధంగా ప్లాన్ చేసామండి. పైన మొత్తం కూడా కార్వింగ్ ఉంటుంది. అది హెక్సాగోన్ షేప్, అంటే మనం 8 కోర్ అని చెప్పి అంటూ ఉంటాము. ఇలా హెక్సాగోన్ షేప్ కూడా ఉంది. మరి కొంతమంది అంటే స్క్వేర్ షేప్ అడుగుతూ ఉంటారు. సో ఇలా స్క్వేర్ షేప్ మాల్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. దీంట్లో మిడిల్ మొత్తం మార్బుల్ వస్తుంది. కొంచెం డిజైన్ అన్నమాట, మార్బుల్ పైన డిజైన్ కూడా ఉంటుందండి. బ్లూ కలర్ డిజైన్ చూసారు కదా. ఇలా కాకుండా మరొక డిజైన్ కూడా చూడండి ఒకసారి. మిడిల్ లో మార్బుల్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి, చాలా గ్రాండ్ గా ఉంది కదా. ఇది స్క్వేర్ షేప్ ఉంటుంది. ఇంకోటి స్టాండర్డ్ సైజ్ అండి. ఇది మెజర్మెంట్ కూడా 8 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా షార్ట్ హైట్ అండి. ఇది సైడ్ కూడా డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు చూసారో దీంట్లో నా దగ్గర చైర్స్ కూడా అంటే బ్యాక్ సపోర్ట్ ఉన్నా బ్యాక్ సపోర్ట్ లేకున్నా, మరొకటి ఏంటంటే కనుక దీంట్లో స్క్వేర్ షేప్ వాటిలో కూడా అలాగే హెక్సాగోన్ షేప్ మోడల్ కూడా క్వాంటిటీ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్కువ శాతం ఈవెంట్స్ వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఈవెంట్స్ వాళ్ళు ఎవరు ఉంటే కనుక మీ అందరికీ మేము సప్లై చేస్తామండి. ఫంక్షన్ హాల్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము సప్లై చేస్తూ ఉంటాము. సో మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి నా దగ్గర ప్రొడక్ట్స్ కూడా మీరు చూడొచ్చు. దీంట్లోనే ఇప్పటివరకు మీరు స్టూల్స్ మాత్రం చైర్స్ మాత్రం చూసారు కదా, పీటలు కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. పీటల సైజ్ కూడా స్టాండర్డ్ సైజు 15x21. దీంతో పాటు ఇలా మేము మందిర్ కూడా చేపిస్తూ ఉన్నాము. జర్మన్ సిల్వర్ మోడల్ లో మందిర్. ఇదంతా కూడా ప్యూర్ టీక్ వుడ్ ఉంటుంది. టీక్ వుడ్ పైన కార్వింగ్ చేపించేసాను. ఇదంతా కూడా కంప్లీట్ రిమూవబుల్ అండి. ఒకవేళ అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు తీసుకెళ్ళడానికి కూడా బయటకి తీసుకెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరికొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు జర్మన్ సిల్వర్ లో మందిర్ చూసారు కదా, అది వుడ్ పైన కార్వింగ్ చేపించేసి దానిపైన నేను జర్మన్ సిల్వర్ షీట్ వేయించాను. అయితే ఇవన్నీ కూడా జీరో మెయింటెనెన్స్ సంబంధించి, అంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ మీరు యూజ్ చేసినప్పుడు డస్ట్ అలా పడినా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ అయినా కూడా మళ్ళీ మీరు కోల్గేట్ కొడుతూ క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే వుడెన్ కాకుండా మెటల్ లో సింహాసనం ఉండే విధంగా ఇలా కూడా మేము ప్లాన్ చేస్తూ వచ్చాము. దీంట్లో కూడా మళ్ళీ స్మాల్ సైజ్ చిన్న సైజ్ మందిరాలు ఇలా కూడా మేము చేపిస్తూ ఉంటామండి. దీంట్లో కూడా మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ కేవలం నేను మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం నేను చూపించడం జరిగింది.
సో ఇప్పుడు ఏదైతే మీరు చూసారో దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ అంటే కనుక మీ దగ్గర ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో ఆ మెజర్మెంట్ డీటెయిల్స్ నాకు ఇస్తే కనుక నేను 100% ఈ ఐటమ్స్ చేయించే ప్రయత్నం చేస్తాను. బట్ కంపల్సరీ 30 to 45 డేస్ టైం కంపల్సరీ నాకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మా స్టోర్ టైమింగ్స్ అండి ఇది. ఈ టైంలో మీరు ఎప్పుడైనా వీడియో కాల్ చేయొచ్చు. వీడియో కాల్ ద్వారా నా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. అది ఆల్ ఓవర్ ఇండియా కానీ ఆల్ ఓవర్ వరల్డ్ కానీ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీగా ఉందండి. బట్ కొరియర్ చార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. దాని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు కాల్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. మరొక విషయం ఏంటంటే అదర్ కంట్రీ ఉన్న వ్యూవర్స్ మీకు ఏదైనా జిఎస్టీ బిల్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా జిఎస్టీ బిల్ కూడా మీకు ప్రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్ ఇప్పటిదాకా మీరు చూసారు కదా. సో ఇదండి మీరు చూసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఇంకా న్యూ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మా యూట్యూబ్ సంబంధించి కావచ్చు, మా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీరు ఈజీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ట్రై చేయండి. ఎప్పటికప్పుడు వీలైతే కనుక మీరు వీడియో కాల్ ద్వారా చూడడానికి అనుకూలంగా ఉంటే చాలా ప్లస్ అవుతుంది. ఏంటంటే కనుక మీరు ఇన్స్టాలో దాంట్లో చూసిన దానికన్నా వీడియో కాల్ ద్వారా అయితే ఆన్ ది స్పాట్ నా దగ్గర ఏముందో ప్రొడక్ట్ అదే నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో అది మీకు చాలా ప్లస్ అవుతుంది. మరికొంతమంది వ్యూవర్స్ నియర్ బై అంటే మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, నియర్ బై ఎవరైనా ఉన్న వాళ్ళు అనుకుంటే ట్రై చేయండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయడానికి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది మీకు తెలియదు. కాబట్టి మీరు ట్రై చేయండి మీరు ఎక్కువ శాతం స్టోర్ విజిట్ చేయడానికి. సో ఇప్పుడు చూసారు కదా. సో ఈ ఛానల్ ద్వారా నేను ఇంకా మరికొన్ని నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నమస్కారం అండి.